హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. రంగా ఇంట్లో ఉన్న జగతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన వస్తారా, నిజాన్ని తెలుసుకుని స్టండ్ అయిన వస్తారా. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు రంగా ఇంట్లో జగతి ఉండడం ఏంటి, అసలు జగతి ద్వారా వసుధర అసలు నిజం ఏం తెలుసుకుంది, ఇవన్నీ కూడా మనకు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతే ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇక మొత్తానికి రంగా రూపంలో ఉన్న రిషిని చూసిన వసుధర అయితే రంగా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఎలాగైనా సరే రిషి సార్కి గతాన్ని గుర్తు చేయాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రతిసారి కూడా సరోజ అడ్డు వచ్చి రిషికి గతాన్ని గుర్తు చేసే ఆ ప్రయత్నాన్ని అయితే ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా సరోజ అడ్డుపడడంతో అసలు ఏదో ఒకటి చేయాలి, ఈ సరోజ ఎప్పుడు ఇక్కడ ఉండదు కాబట్టి ఈ రాత్రికి నేను ఎలాగైనా సరే రిషి సార్కి గతం గుర్తొచ్చేలాగా చేయాలి. ఇప్పుడు రిషి సార్ నన్ను పూర్తిగా గుర్తు చేసుకుని నాతో పాటు డిబిఎస్టీ కాలేజ్కి వచ్చేస్తారు. ఇప్పుడు మహేంద్ర మావయ్య కూడా రిషి సార్ గురించి తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా అసలు నేనేమి చెప్పకుండా వచ్చేసాను, ఎటు వెళ్ళిపోయానని చెప్పేసి నా గురించి కూడా దిగులు పడతారు. అనుకున్నట్టుగానే సాయంత్రం సమయంలో సరోజ అయితే వెళ్ళిపోతుంది. ఇక రిషి గది ఎక్కడో చూస్తుంది. కానీ అనుకున్నట్టుగానే రిషి గదిలోకి వెళ్లకుండా పొరపాటున పక్క గదిలోకి అయితే వెళ్ళిపోతుంది వస్తారా. ఆ గదిలో జగతి అయితే కూర్చొని ఒక బుక్ అయితే చదువుతూ ఉంటుంది. ఇక అది చూసిన వస్తారా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. మీరెక్కడున్నారేంటి అని చెప్పేసి వస్తారా అనడంతో ఇక వస్తారని చూసిన జగతి అయితే రామ వస్తారా లోపలికి అని చెప్పేసి అనడంతో వస్తారాకైతే ఏం మాట్లాడారో తెలియక అలానే షాక్ లో ఉండిపోతుంది. రామ వస్తారా నేను ఇక్కడికి వచ్చిన రోజునే నేను చూస్తాను అని చెప్పేసి అంటుంది. ఏం జరుగుతుంది అత్తయ్య, నాకు అసలేమీ అర్థం కావడం లేదు రంగా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే రంగా రూపంలో ఉన్నది రిషి సరా అని నాకు బాగా అర్థమవుతుంది. చూస్తే మీరేమో ఆ రోజు చనిపోయారు కదా, ఇప్పుడు ఎలా బ్రతుకున్నారు, నాకు అసలేమీ అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా మైండ్ అసలు సరిగ్గా పనిచేయడం లేదు. రిషి సార్ అసలు ఎందుకు నన్ను గుర్తుపట్టడం లేదు, ఎందుకు మర్చిపోయారు, నన్ను చూసి ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నారేంటి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో చూస్తే కొత్త కొత్త వరుసలతో ఎవరెవరో ఉంటున్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. మొత్తం నమ్మ వస్తారా, నీకు అసలు నిజం జరిగింది ఎంతో కూడా నీకు మొత్తం చెప్తాను. ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ నాకు ఇంజెక్షన్ చేయడంతో నేను మళ్ళీ నార్మల్ మనిషిని అయ్యాను. నేను మళ్ళీ అక్కడే ఉంటే నాకు మళ్ళీ ఎటువంటి ప్రమాదం పొంచి వస్తుందా అని చెప్పేసి నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి నన్ను పంపించేశాడు. ఆ రోజు నేను అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నేను వీళ్ళకైతే దొరకడం జరిగింది. ఆ రోజు నుంచి నేను పాండ్యానికి అయితే కాంటాక్ట్ లోనే ఉన్నాను. ఇక ఫెస్ట్ కి సంబంధించి రిషి వెళ్తూ ఉంటే ఎలాగైనా సరే రిషికి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి తెలుసుకున్నాను. పాండ్యన్ అయితే ఎలాగైనా సరే శైలేంద్ర మనుషుల నుంచి రిషిని కాపాడారు గాని రిషికి మాత్రం అప్పటికే పెద్ద గాయం అయ్యింది. పెద్ద గాయం అవడంతో చాలా రక్తం అయితే పోయింది. ఇక దాంతో రిషి అయితే గతాన్ని మర్చిపోయాడు. ఇక అప్పుడు రిషిని ఎక్కడికి తీసుకుని వచ్చారు నా దగ్గరకే. ఇక రిషిని నన్ను సొంత బిడ్డలాగా వీళ్ళు చూసుకుంటూ వస్తున్నారు. మనవడి పేరు రంగా, అతను చిన్న వయసులోనే చనిపోయాడట. సరోజకి బావా ఆ విషయం అసలు ఎవరికి కూడా చెప్పకుండా ఇంట్లో వాళ్ళెవరికి అలానే ఊళ్ళో వాళ్ళెవరికి కూడా అనుమానం రాకుండా ఆ మనవడు చనిపోలేదు, బ్రతికొచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చేసాడు నా దగ్గరికి అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరినీ కూడా నమ్మించింది. ఆ రకంగా సరోజ రిషి బావా అని చెప్పేసి అందరికీ కూడా చెప్పుకుంటూ తిరుగుతూ వస్తుంది. ఏంటి అత్తయ్య అసలు మీరేం చెప్తున్నారో నాకు అసలు తెలియడం లేదు, ఎందుకు అసలు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటూ వస్తారా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అవును మా వస్తారా, నాకే తెలియడం లేదు ఎందుకు అసలు ఇలా జరుగుతుందా అని. చూస్తే నేను ఇంటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే అందరూ కూడా నన్ను చనిపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు నేను గనక వస్తే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రమాదం జరుగుతుందో నా వల్ల. చూస్తే రిషికేమో ఇంకా అసలు గతం గుర్తుకు రాలేదు. రిషికి గతం గుర్తొచ్చే వరకు కూడా నేను ఈ అజ్ఞాతంలోనే ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఆ రోజున మాత్రం నిన్ను రౌడీలు అటాక్ చేసేసరికి నిన్ను కాపాడిన రిషి ఇక్కడికి తీసుకుని వచ్చేసరికి ఎవరా అని చెప్పేసి అనుకున్నాను. కానీ నిన్ను చూసేసరికి తీరా వస్తారని చెప్పేసి నాకు అర్థమయ్యింది. కానీ ఎప్పటికైనా సరే నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తావని, రిషిని అలాగైనా సరే ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్తావు అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్మాను. కానీ అంటూ జగతి వస్తారా ఇద్దరు కూడా మాట్లాడుకోవడంతో ఇంతలో రంగా నానమ్మ అక్కడికి వచ్చి అవునమ్మా ఆమె చెప్తుందంతా కూడా నిజమే, అసలు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి అనడంతో 2-3 సార్లు మేము ట్రై చేశాము. తనకు అసలు మళ్ళీ విపరీతంగా తలనొప్పి రావడంతో ఇక మళ్ళీ మేము గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం అయితే చేయలేదు. తర్వాత మేము రిషిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో ఇక అప్పుడు డాక్టర్ ఇతనికి మీరు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దు, అలా గనక చేస్తే ఇతను ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో అప్పటి నుంచి మేము ఆ ఆలోచననే మానేశాము, మా బిడ్డగా పెంచుకుంటున్నామని చెప్పేసి రంగా వాళ్ళ నాన్నమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. నాకు అసలు ఏ క్షణానైనా గతం అయితే గుర్తుకు రావచ్చు కాబట్టి ఆ క్షణాన్ని నీ భర్త నువ్వు కన్ఫర్మ్ గా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొచ్చమ్మా కానీ అంటూ రిషి వాళ్ళ నానమ్మ చెప్పేసరికి ఇక మాటలకు వస్తారా చాలా సంతోషిస్తుంది. థ్యాంక్స్ బామ్మగారు, నేను ఇక్కడ ఉండడానికి మీ మేనకోడలు ఒప్పుకుంటుంది అని చెప్పేసి వస్తారా అనడంతో తనకి నేను నచ్చ చెప్తాను. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బావ తనే
తన బావ తన ప్రాణాలు అని చెప్పేసి అనుకుంటుంది. అసలు నేను ఏదో ఒక రోజు నిజాన్ని తెలియచేయాలి అని చెప్పేసి అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి నీ ద్వారాగైనా తనకి నిజాన్ని తెలిసేలాగా చేస్తాను. నాకు నిజాన్ని ఎలాగైనా చెప్పాలి, ఎందుకంటే రోజు రోజుకి ఆశలు పెంచుకుంటుంది. ఒక రోజున తనని బావ కాదు అని చెప్పేసి అంటే తను అసలు తట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడే తనకు నిజాన్ని తెలియజేయాలి అని చెప్పేసి అంటూ వస్తారా వాళ్ళ నానమ్మ మాట్లాడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక వస్తారా జగతితో, ఎందుకు అత్తయ్య ఎలా జరుగుతుంది, ఎన్ని రోజులను మీరు ఇలా అజ్ఞాతంలో ఉండిపోతారు, తిరిగి రారా, రిషి సార్కి గతాన్ని గుర్తు చేసి మళ్ళీ ఇంటికి రారా అని చెప్పేసి అనడంతో, లేదమ్మా వస్తారా, రిషికి గతం గుర్తొచ్చిన తర్వాతే నేను కూడా వస్తాను. తర్వాత వస్తారా అయితే ఆలోచిస్తుంది. ఇప్పుడు చూస్తే జగతి మేడం రిషి సార్ ఇద్దరు కూడా ఒకే చోట ఉన్నారు, బ్రతికి ఉన్నారు. ఈ విషయం గనక మావికి తెలిసిందంటే మావయ్య అసలు ఆనందంతో ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక శైలేంద్ర కూడా మావయ్య ద్వారాగా అసలు నిజాన్ని తెలుసుకుని బలి సార్ మీద ఏదో ఒక దాడిని అయితే క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఎలాగైనా సరే మావయ్యకి ఈ నిజం తెలియకూడదు. నేనే గతం గుర్తొచ్చిన తర్వాత రిషి సార్ని తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఈ సంతోషాన్ని నాలోనే ఉంచుకుంటాను. అలాగే పొంచి ఉన్న ప్రమాదాలన్నింటినీ కూడా నేనే ఎదుర్కొంటాను. ఈ పరిస్థితుల్లోనూ మహేంద్ర మావయ్యకి ఫోన్ చేయకూడదని చెప్పేసి బలంగా నిర్ణయించుకున్న వస్తారా అయితే ఆ రోజు నుంచి జగతి వస్తారాతో రిషితో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఇంట్లో. ఈ లోపల రంగా కూడా అనుకున్నట్లుగానే ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన రంగా అయితే జగతితో మాట్లాడేసి అమ్మ టాబ్లెట్స్ వేసుకున్నారని చెప్పేసి చాలా ప్రేమగా చూసుకుంటూ వస్తాడు. జగతి కూడా రిషిని చూసుకుంటూ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తానికి రిషి అలానే జగతి ఇద్దరు కూడా ఒకే చోట ఉండడంతో మరి రిషి గతం గుర్తు ఎప్పుడు చేసుకుంటాడు. గతం గుర్తొచ్చిన రిషి అక్కడున్న తన కన్న తల్లి అని చెప్పేసి నిజాన్ని ఎలా తెలుసుకుంటాడు. మరి వస్తారా తన భార్య అని చెప్పేసి, తనకంటూ ఒక కుటుంబం ఒక కాలేజీ ఉందని చెప్పేసి రిషి అసలు గతాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు, తిరిగి అసలు ఎలా వస్తాడు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డైలీ గుప్పెడంత మనసు సీరియల్ అయితే చూస్తూ ఉండండి. గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.